నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు నోట్ల రద్దుపై అట్టుడికిన పార్లమెంటు కొనసాగిన వాయిదాల పర్వం జాతీయ స్థాయి నమూనాగా పట్టిసీమ నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ లో సీఎం నిరసన ప్రదర్శనల వరకే పరిమితమైన హర్తాల్ విశాఖలో బంద్ పాక్షికం నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచిన మోడీ మండిపడ్డ వామపక్షాలు కార్తీక మాసం ఆఖరి సోమవారం భక్తులతో పోటెత్తిన శివాలయాలు ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనతో లోక్సభ అట్టుడికింది సభ్యుల నినాదాల మధ్య 0 అవర్ కొనసాగించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ప్లకార్డులతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన కొందరు సభ్యులను సభాపతి వారించారు అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు నీరు ప్రగతిపై జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో 29% వర్షపాత లోటు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తలతో వ్యవసాయం అనుబంధ రంగాల్లో 26% పురోగతి సాధించినట్లు స్పష్టం చేశారు నీరు ప్రగతి కార్యక్రమం వల్లే నీటి ఎద్దడి నుంచి బయటపడినట్లు చెప్పారు పంట సంజీవిని వనం మనం ఎన్టీఆర్ జలసిరి తదితర అంశాలపై మరింత శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు పట్టిసీమ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి నమూనాగా మారిందని పేర్కొన్నారు పెద్ద నోట్ల రద్దు కష్టాలపై పలు రాజకీయ పార్టీలు కార్మిక కర్షక ప్రజా సంఘాలు దేశవ్యాప్త బంద్ పాటించాయి అందులో భాగంగా ప్రధాన కూడళ్ల వద్ద నిరసన ర్యాలీలు మానవహారాలతో కథం తొక్కాయి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టిన నినాదాలు చేశాయి నిరసనకారులు రోడ్ల మీదకొచ్చి వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు బంద్ నుంచి బ్యాంకులు ఆసుపత్రులకు మినహాయింపునిచ్చారు ఈ బంద్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దిలపాలెం కూడలి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది పెద్ద నోట్ల రద్దు అమలులో లోపాల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతోనే ఈ బంద్ పాటిస్తున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొన్న 8వ తారీఖున దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి చలమణలో ఉన్నటువంటి పెద్ద నోట్లు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లని రద్దు చేస్తూ దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్నంతటిని కూడా వెలికి తీయాలన్నటువంటి ఆలోచనని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు కానీ గత 20 రోజులుగా అమలు చేసే దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు చేపట్టినటువంటి బంద్ను కూడా ఏదో బలవంతంగా చేసేటువంటి కార్యక్రమం కాకుండా ప్రజలనే స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనమని చెప్పి కోరడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఏదైతే అమలు చేసేటువంటి పద్ధతిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు మద్దతు తెలపడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఒక లేఖను కూడా ప్రధానమంత్రి గారికి రాశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బందులకి నిరసనగానే ఈరోజు బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులపై వామపక్షాలు బంద్ పాటించాయి నిరసన ర్యాలీలు చేపట్టాయి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద పెట్టిన నినాదాలు చేశాయి వ్యాపార వాణిజ్య సంస్థలను మూయించి వేశాయి నిరసన శృతి మించుతుందన్న నెపంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దుపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల బ్యాంకులు ఏటీఎంల వద్ద నగదు మార్పిడి చిన్న నోట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు రద్దు నిర్ణయాన్ని ప్రకటించి 20 రోజులు కావస్తున్నప్పటికీ పరిస్థితిని చక్కదిద్దలేకపోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు మెరుపుదాడి చేసి పెద్ద నోటు రద్దు చేసి అనేక ఇక్కట్లకి ప్రజలను గురి చేయడం అనేది జరిగింది సాధారణ ప్రజానీకాన్ని దీనికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హర్తాల్ జరుగుతూ ఉంది హర్తాల్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలోని ఈ నిరసన మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ హర్తాల్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జయప్రదం చేయడానికి అందరం సహకరించాలని చెప్పని కోరుతా ఉన్నాం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి శివనామస్మరణతో మారుమ్రోగాయి పారిశ్రామిక ప్రాంతంలోని చింతామణి దేవాలయానికి వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు నెల రోజులుగా జరుగుతున్న విశేష పూజల్లో భాగంగా ఆఖరి రోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు
రాష్ట్రాభివృద్ధిలో పోలీసుల పాత్ర ప్రధానమైందని, శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీసు వ్యవస్థ కీలకమని డిప్యూటీ సీఎం రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పోర్టు స్టేడియంలో 65వ అఖిల భారత పోలీస్ వాలీబాల్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2016 ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ వరకు జరిగే ఈ క్రీడల్లో దేశంలోని 40 రాష్ట్రాల నుంచి 2500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి గాలిలోకి బెలూన్లు ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పి విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర డీజీపీ ఎన్ సాంబశివరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్, జీవీఎంసీ కమిషనర్ ఎం హరినారాయణన్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మాణం జరగాలి విశాఖపట్నం అని చెప్పి యుద్ధపతికి మీద చేయటం, దానికి అధికారులందరూ కూడా సహకరించడం, ప్రజలందరూ సహకరించడం, మళ్ళీ పూర్తి వాతావరణం ఒక అందమైన సిటీగా తయారు చేసుకుని మరి ఈరోజు అనేక ఈవెంట్లకి కేంద్రంగా విశాఖపట్నాన్ని ఆల్ ఇండియా లెవెల్లో మరి గేమ్స్ కూడా నిర్వహించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. టీడీపీ 2.5 ఏళ్ల పాలనపై ఆ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. టీడీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు రావడంతో పార్టీ నగర అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 2.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా గడప గడపకు లాంటి కార్యక్రమాలతో వైసీపీ టీడీపీ పాలనపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజా విశ్వాసాన్ని చూరగొనేందుకు నిర్వహించిన సర్వేలో సానుకూల స్పందన లభించడం సంతోషదాయకంగా ఉందన్నారు. ఈ రోజే ఎలక్షన్స్ జరిగితే గతంలో కన్నా మిన్నగా ఆంధ్ర రాష్ట్రంలో స్వీప్ చేస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రిపోర్ట్స్ రావడం నిజంగా చాలా ఆనందం. దాన్ని సందర్భంగా ఈరోజు మా నాయకులందరూ కూడా ఇక్కడ స్వీట్స్ని పంచుకుంటూ మరింత కష్టపడి రాష్ట్రంలో ఒక 50 సంవత్సరాలకి పునాది వేసేలాగా, ఒక విజన్ని ముందుకు తీసుకుని వెళ్ళేలాగా కష్టపడడానికి సంకల్పం చేస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా 55 లక్షల కార్యకర్తలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరింత దూసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ అనాలిసిస్ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్ని కూడా మేము అనలైజ్ చేస్తూ మీద మనం విశ్లేషణ చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని మన సంక్షేమ పథకాలని రూట్ లెవెల్లో తీసుకుని వెళ్తే ప్రజల యొక్క వాళ్ళ నైజం అంతా కూడా ఒకలాగా ఉంటుంది కాబట్టి ఈజీగా రిజల్ట్స్ తీసుకొని రావచ్చు అని చెప్పేసి మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక సక్సెస్ పాయింట్లోకి వెళ్ళాం. నగదు రహిత వ్యాపార లావాదేవీల ద్వారా వినియోగదారుల సత్వర సేవలు పొందొచ్చని గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగదు రహిత సేవలపై జీవీఎంసీ 63వ వార్డు పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు బ్యాంకింగ్ విధానంపై అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బివి రమణ పాల్గొన్నారు. మీకు ఇచ్చినటువంటి పిన్ నంబర్ ఎవ్వరికీ చెప్పదు. పిన్ నంబర్ ఎందుకంటే ఆ పిన్ నంబరే కంప్యూటర్ గుర్తించి మీరు కొట్టినటువంటి పిన్ నంబర్ని కంప్యూటర్ గుర్తించి డబ్బులు విత్డ్రా చేయడం కానీ డబ్బులు వేసుకోవచ్చు, ఎక్కువ విత్డ్రా చేయడం. కనుక ఆ పిన్ నెంబర్ కానీ ఎక్కువ ఎవ్వరికీ చెప్పదు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే పిన్ నెంబర్ని మర్చిపోతామో అని చెప్పేసి పిన్ ఆ కార్డు వెనకాల రాస్తారు. అది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. అది ఎవ్వరికీ చెప్పదు. ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టుగా మీ వారికి కూడా చెప్పదు, మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్ కానీ చెప్పదు. చెప్తే ఏమవుతుందంటే డబ్బులు ఉన్నాయి కదా అని అవసరం పోతే 10,000 తీస్తారు, మళ్ళీ ప్రాబ్లం. ఈ విధంగా మీకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇది ఎన్నో విధాల ఉపయోగాలు ఉన్నాయి. మా బ్యాంకులో ఉంచితే బ్యాంకు వాడు ఎవరికైతే అవసరమో వారికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కొంత ఇంట్రెస్ట్ రూపంలో వసూలు చేసి మళ్ళీ పెట్టుకొని అలాగా అందరికీ ఒక సమర్థవంతంగా ఒక అభివృద్ధికి పడేటట్టుగా అందరికీ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అవుతుంది అన్నమాట. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా వామపక్షాలు వైసీపీ కలిసి పారిశ్రామిక ప్రాంతంలో ఓ ర్యాలీ చేపట్టాయి.
సింధియా ప్రధాన రహదారి మల్కాపురం బస్టాప్ వద్ద వాహనాలను నిలుపురించి రాస్తారోకో చేశారు. చిన్న నోట్లు అందుబాటులోనికి వచ్చే వరకు పెద్ద నోట్లను చలామణిలో ఉంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. పెద్ద నోట్లు ఒకేసారి రద్దు చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే చిల్లర వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గుండప నాగేశ్వరరావు, పిలక రామ్మోహన్ రెడ్డి, మూగి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉండేలాగుంటే ప్రభుత్వం చెప్పింది విదేశాల్లో నల్లధనం 80 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు దాచారు. ఆ డబ్బులు మేము బయటకు తీసి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున బ్యాంకులు వేస్తామని చెప్పన్నారు. చెప్పి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు 1 కోటి రూపాయలు కూడా ఈరోజు తీసుకురాలేదు. పైపెచ్చు ఆ విషయాన్ని పక్కలో పట్టించడానికి కోసం ఈరోజు 500 రూపాయల నోట్లని 1000 రూపాయల నోట్లని నిషేధించే కార్యక్రమం చేశారు. నిషేధించే ముందు ఈరోజు కరెన్సీ భారతదేశంలో కరెన్సీలో 86% 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ రకంగా 500 నోట్లు 1000 రూపాయలు రద్దు చేసే ముందు దానికి అవసరమైన కరెన్సీ 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే అది ప్రజలు హర్షించే అవకాశం ఉంటుంది. అది నిజంగా అరక చేయకుండా ఈరోజు ప్రజలు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 500 రూపాయల నోట్లని 1000 రూపాయల నోట్లు అనాలోచితంగా మోడీ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఇప్పటికే 70 మంది చనిపోయారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఫోన్ ద్వారా తమ దృష్టికి తెచ్చిన సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వార్డుల పర్యటన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. 24వ వార్డులో ఇంజనీరింగ్ అధికారుల అలసత్వం వల్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనప్పటికీ ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. పాదయాత్రలో కానీ జనచైతన్య యాత్రలో కానీ వీటన్నిటిలో వెళ్ళి వర్క్స్ని ఏమో అప్రూవల్ చేయించాము. కనీసం ఒక 15 వర్క్లు చేయించాము. ఇంచుమించు ఒక 4 కోట్ల వర్క్ కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ అవ్వలేదు ఆ పర్టికులర్ వార్డులోని. ఆ బొక్క వీధి ఆ పరిసరాల ప్రాంతాలు పంజాబ్ జంక్షన్ ఈ ఏరియా అంతా కూడా. సో ఇది సియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆఫీసర్ అనే చెప్పాలి. 24వ వార్డు దానివల్ల మేము కూడా తలదించుకుంటున్నాం. క్షమించమని కూడా ప్రజలనైతే మేము కోరుకుంటున్నాం. పర్టికులర్గా 24వ వార్డు వరకు. సో ఇది మేము ఆల్రెడీ ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్ని కూడా మార్పించి కొత్త ఆఫీసర్ని వేయించి వర్క్స్ని ఇమీడియట్గా టేకప్ చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. తర్వాత 60 లక్షలు ఇమీడియట్గా వర్క్ని కూడా ఏంటంటే కాంట్రాక్టర్స్కి చెప్పాము. ఆ గంగుల్ గేట్ ఏదంటే గతంలో ప్రాజెక్ట్ వర్క్స్ వాళ్ళు ఏమో ఓన్లీ హాఫ్ కంప్లీటెడ్గా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేశారు. మిగతాదంతా కూడా ఏంటంటే నిర్మాణం చేయలేకపోవడం, అక్కడ ఉండే ఇల్లులు ఏంటంటే కిందన ఎరోజన్ స్టార్ట్ అయ్యి కింద నుంచి కోరేస్తున్నాయని చెప్పేసి మాకు అక్కడికి వెళ్ళినట్టు తెలిసింది. సో అందుకే 60 లక్షలతో ఏమో ఆ వర్క్స్ని కూడా ఎంటర్ చేయించామన్నమాట. ఎన్నికల హామీల అమలుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పేర్కొన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా 49వ వార్డు పరిధి చింతల్లోవా, క్రాంతినగర్ ప్రాంతాల్లో వార్డు అధ్యక్షులు మధ్య సోమేష్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన 2.5 ఏళ్లలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీరం పైడరాజు, కాకి పోలిరెడ్డి, మజ్జి మాలినాయుడు, దోపాన రామారావు, మహిళా నాయకురాలు కొత్తపల్లి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు 83లో ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ పార్టీని నేటి వరకు కూడా తెలుగు మహిళలు ఆడపడుచులు అనే నినాదం ఎన్టీఆర్ ఏ విధంగా చెప్పారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్కి అనుగుణంగా ఆయన పెట్టే పార్టీ కాబట్టి నేను పెంచే ఘనత మాత్రం ఒక్క తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే నేటికి ఒక ఉద్యోగస్తుడు 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు పక్కాగా ఏదైతే డేట్కి పెన్షన్ తీసుకుంటాడో అలాగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా విడో పెన్షన్దారు కానీ వికలాంగ పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా పక్కగా డేట్కి పెన్షన్ ఇచ్చే ఒక తీరు అంటే ఒక ప్లేస్మెంట్ ఉండే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక మా నాయకుడు చంద్రబాబు నాయుడులో. పెందుర్తి సుజాత నగర్ 186వ సర్వే నెంబర్ గెడ్డ పోరంబోకు స్థలంలో సిపిఐ కార్యకర్తలు వేసిన పాకలను రెవెన్యూ ఉద్యోగులు తొలగించారు. పెందుర్తి తహసీల్దార్ ఆదేశాల మేరకు విఆర్ఓ రమేష్ ఈ పాకలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమిత స్థలం 20 ఎకరాలు ఉంటుందని చెప్పారు. దీని ఖరీదు కనీసం 80 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెప్పారు. బాధితులు మాట్లాడుతూ తామంతా ఇల్లు లేని నిరుపేదలమని ప్రభుత్వం ఇళ్లిచ్చి ఆదుకోవాలని కోరారు. గత 6 నెలలుగా ఈ పేదవాళ్ళకి ఈ భూములు ఉద్యమం చేస్తున్నారు. సిపిఐ పార్టీ తరఫున వీళ్ళకి 20-10 సంవత్సరాల నుంచి అద్దెలుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇల్లు లేవు కాబట్టి నిరుపేదలు
సరే కూలి పని చేసుకుని బతకడం తప్ప వేరే ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ పోలీసు వారు వచ్చినా ఎంఆర్ఓ గారు వచ్చినా ఏది వచ్చినా కూడా ఎన్నిసార్లు పాకలు తీసినా కూడా ఇక్కడే ఈ ఎండలోనే వానలోనే వండి తిని ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఈ భూమిని వదిలి కదిలేదు లేదని చెప్పేసి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వారే ప్రజా నాయకులవుతారని పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ 47వ వార్డు వైకాపా అధ్యక్షులు పివి సురేష్లు పేర్కొన్నారు. గడప గడపకు వైకాపా కార్యక్రమంలో భాగంగా వార్డు పరిధి గణపతి నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనిల్, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద ధర్నాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేం కానీ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనే మాట ఏంటంటే, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం, బంగారు భవిష్యత్తు కలిగేటట్టు చూస్తున్నాం, అమరావతిని సింగపూర్లా తయారు చేపిస్తున్నాం, కావాలని మీరు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదు అని చెప్పి తిరిగి మా మీద యుద్ధానికి రావడం స్టార్ట్ అయింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న వీరు అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించారు. నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ నాయకులు మండిపడ్డారు. భారత్ హర్తాల్లో భాగంగా గోపాలపట్నం కూడలి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ స్థానిక నాయకులు బి వెంకట్రావు మాట్లాడుతూ నోట్ల రద్దుతో పేద మధ్యతరగతి ప్రజానీకంతో పాటు చిరు వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. బాబు మోడీ గారు, మీరు విడుదల చేసిన 2000 రూపాయల నోటు ఎందుకు పనికిరావడం లేదు, మార్కెట్ లో చెల్లడం లేదు. మీరు ఇప్పుడు వెంటనే 500 నోట్లు, 1000 నోట్లు విడుదల చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు తీర్చాలని ఈ రోజు హర్తాలు జరుగుతుంది. మిత్రులారా, సిపిఎం తదితర పార్టీలు ఇచ్చేటటువంటి హర్తాలను ప్రజలందరూ జయప్రదం చేయాలని, మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకించాలని ఇదిగో ఇక్కడ రాసుని మండి బాకీలు ఈ బడాబాబులందరూ బ్యాంకుల దగ్గర 7,32,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చారు, ప్రహరీలు తొలగించారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు జరుగుతున్న అన్యాయం. వివరాల్లోకి వెళ్తే పెదగంట్యాడ మండలం 52వ వార్డు రామచంద్రనగర్లో గత 30 ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలను జీవీఎంసీ టార్గెట్గా చేసి ఇళ్లు కూల్చేసింది. 296 నెంబర్ జీవో ప్రకారం అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వమే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చేయడం పట్ల బాధితులు లబోదిబోమంటున్నారు. 3 దశాబ్దాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న తమను ఏ ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేయడంతో ఆనందంగా ఉన్న తమను ఈ విధంగా రోడ్డు విస్తరణ పనులు సాగుగా చూపించి ఇళ్లను కూల్చేయడం అన్యాయమని వాపోతున్నారు. ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం బస్సులు నిలుపుకునేందుకు తమ ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి ఇంక్యుబేషన్ ఇవ్వలేదు. అయినా సరే 6 అడుగులు జాగా తీసుకుంటామని చెప్పారు. సరే 6 అడుగులు ఇస్తామని చెప్పాం, కానీ అక్కడ 10 అడుగుల దగ్గర ఇరగొట్టడం జరిగింది. అంతేకాకుండా అంత ప్లేస్ ఉన్నప్పటికీ కూడా అంత ప్లేస్ వదిలేసి మొత్తం అంతా ఇంట్ల మీద పడిపోవడం జరిగింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ముందు జీవో ఎటువంటి లెటర్ చూపించమంటే మాకు తెలియదు, మాగా అడుగుతారంటే రోడ్డు పెంచుతామని చెప్పారు. అసలు రోడ్డు పెంచుతారు మంచిదే, డెవలప్మెంట్ ఎవరు వద్దనుకోరు. కానీ ఇంత ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇంట్ల మీద పడిపోవడానికి ఎవరికి అధికారం ఉంది, ఎటువంటి హక్కులు ఉన్నాయి? పెద్ద నోట్ల రద్దుపై సిపిఐ పార్టీ మండిపడింది. కేంద్ర కమిటీ పిలుపు మేరకు పెందుర్తి జోన్ కమిటీ సుజాతానగర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. పెందుర్తి, వేపగుంట ప్రాంతాల్లో బంద్ పాటించింది. ఈ సందర్భంగా పార్టీ నగర సమితి సభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారని, ఇది వర్ణనాతీతమన్నారు. నగదు మార్పిడి, చిల్లర నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కట్టిన సామాన్యులు దేశవ్యాప్తంగా సుమారు 70 మంది చనిపోయారని,
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందులో ఆర్బీఐ గవర్నర్ అజిత్ పటేల్ గారు రిలయన్స్ కంపెనీలో పనిచేసి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ముందుగా తెలియజేశారు. ఇప్పుడు రద్దు చేయడం వల్ల దానికి తగిన ప్రత్యామ్నాయం చేయకుండా రద్దు చేయడం చాలా తప్పు. ఇప్పుడు భారతదేశంలో కరెన్సీ నోట్లు 14 లక్షల కోట్లు చలామణి అవుతుంది. అందులో కనీసం 1/4 వంతు కూడా ప్రత్యామ్నాయం చూపకుండా రద్దు చేసి అమాయక ప్రజల్ని బ్యాంకుల్లో కూలీల్లో కూర్చొని పెట్టి ఇప్పుడు ఇంచుమించు భారతదేశంలో 75 మంది చనిపోయారు. దీనికి నిరసనగా మన భారతదేశ ప్రధానమంత్రిని అలాగే అజిత్ పటేల్ గారిని కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలి. పేద ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 500, 1000 రూపాయల నోట్లు మార్పిడి తప్పు కాదు. దానికి ప్రత్యామ్నాయం చేయకుండా ఎవరిని సంప్రదించకుండా నీ ఒక్కడి భారతదేశం ఇది ఒక్కడిది కాదు, ప్రజలందరిది కాబట్టి వాళ్ళందరూ సంప్రదించేయాలి. క్రిస్మస్ ను పురస్కరించుకొని నగరంలోని ఓ హోటల్ యాజమాన్యం జింజర్ బ్రెడ్ హౌస్ను రూపొందించింది. ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లోనే ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే మొదటిసారిగా మన దేశంలోనూ అది విశాఖలోనూ జింజర్ బ్రెడ్ను తామే రూపొందించినట్లు నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ సోస్ షెఫ్ రూపేష్ తెలిపారు. నా పేరు షెఫ్ రూపేష్, నేను ఎగ్జిక్యూటివ్ సోస్ షెఫ్ ఈ హోటల్కి. దీన్ని జింజర్ బ్రెడ్ హౌస్ అంటారు. దీన్ని జింజర్ బ్రెడ్ హౌస్ ప్రతి క్రిస్మస్కి ముందు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా దీన్ని జింజర్ బ్రెడ్ హౌస్ ప్రతి హోటల్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. అందులో మనం కూడా ఈ సిటీలో అతిపెద్ద జింజర్ బ్రెడ్ హౌస్ ఫస్ట్ టైం మనం కన్స్ట్రక్ట్ చేసాము. ఈ జింజర్ బ్రెడ్ హౌస్లోంచి శాంతం రేపటి నుంచి బయలుదేరి ఇక్కడ లోపల మనం డిస్ప్లే చేసిన గుడీస్, క్రిస్మస్ పుడ్డింగు, ఈ క్రిస్మస్ కేక్స్, గిఫ్ట్స్ అన్ని పట్టుకొని శాంతా బయలుదేరి అన్ని క్యాథలిక్ చర్చెస్కి, స్కూల్స్కి వెళ్ళి చిన్నపిల్లలకి, మన క్యాథలిక్ ఫ్రెండ్స్కి గిఫ్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. రేపటి నుంచి జింజర్ పౌడర్ 2 kg, 40 kg షుగరు, కార్న్ఫ్లవర్ ఒక 60 kg, ఎగ్ వైట్ ఒక 40 kg. ఇందులో జింజర్ బ్రెడ్ హౌస్కి యూజ్ చేసినవి ఫ్లవర్, షుగరు. మెరాంగ్ యూజ్ చేసేది, మెరాంగ్ అంటే ఇది దీన్ని స్నో క్రియేట్ చేస్తాం. ఇది కూడా ఇది ఆర్టిఫిషియల్ తినేదే. ఈ స్నో కోసం యూజ్ చేసేది ఎగ్, కార్న్ఫ్లవర్, షుగరు. దీన్ని మెరాంగ్ అంటారనమాట. దీన్ని పైపింగ్ చేసి దీన్ని ఇది ఇందులో కూడా అంత నేచురల్, ఏది కూడా ఆర్టిఫిషియల్ ఉండదు, అంత తినేదే. ప్రతి ఒక్కటి బాటమ్ టు టాప్ అన్నీ తినేవి యూజ్ చేసిన వస్తువులు. ఇది షెల్ఫ్ లైఫ్ కూడా 1 month ఉంటుంది. ఎటువంటి ఇందులో పాడయ్యేది ఏమీ ఉండదు. ఆ ఫ్లేవర్ కంటిన్యూ 25వ తేదీ వరకు మెయింటైన్ అవుతుంది. జీవీఎంసీ 69వ వార్డు పరిధి కృష్ణానగర్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సహిత అయ్యప్ప స్వామివారి ఆలయంలో స్వాములకు గత నెల రోజులుగా అన్న సమారాధన నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు ఎర్ర నాగరాజు తెలిపారు. ఆలయాన్ని నిర్మించి పుష్కర కాలం పూర్తయిందని గత 5 ఏళ్ల నుంచి వరుసగా అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ఈ 12 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల నుంచి అన్నదానం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం స్వాములు దీక్ష చేసుకున్నటువంటి స్వాములకి ఇంట్లో వీలు పడక ఏదైనా ఇబ్బందులు ఉంటే భిక్షకు ప్రాబ్లం అయి భక్తుల మీద ఆధారపడవలసి వస్తున్నటువంటిది అది చూసి మనసు చలించి మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, 10 మంది భక్తుల్ని మనం పోగుపెట్టి మనం చేద్దామని చెప్పి ఒక సంకల్పంతో మా బాబు బర్త్డే సందర్భంగా 5 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి అన్నదానం ఈ రోజున భక్తుల సహాయ సహకారాలతో పిడికిడి బియ్యం ప్రతి భక్తురాలు తీసుకొచ్చిన బియ్యంతో నడుస్తుంది. నల్లధనం నిర్మూలన పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యుల నడ్డి విరిచారని వామపక్షాలు మండిపడ్డాయి. భారత్ బంద్ పిలుపుతో భాగంగా గాజువాకలో బంద్ చేపట్టాయి. నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నేత తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్టు చేయడం అధికార దుర్వినియోగమే అవుతుందని మండిపడ్డారు. మీ పేరు బయట పెట్టడం, మరి బ్యాంకుల్లో పలానా తేదీలోగా మీరు డిపాజిట్ చేసుకోండి, దాని మీద మీరు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అని వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడమే కాకుండా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఇంకా టైం పెంచి కూడా వాళ్ళ దగ్గర వెయిట్ చేసుకునేందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. పేదోడికి ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి మా జీవితాంతం సంపాదించుకున్నటువంటి ఈ 4-5 లక్షల రూపాయల మీద సీలింగ్ పెట్టి 2.5 లక్షలు దాటితే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు తగ్గుతాయని బెదరగొట్టడే కాకుండా ప్రత్యామ్నాయంగా చిన్నకారు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు పీపుల్కి ఈవేళ తినడానికి తిండి లేని పరిస్థితి కలిగింది. పట్టా ఇచ్చారు, ప్రభుత్వ స్థలమంటూ కూలదోశారు. అడ్డుకున్న తమను చితకబాదారంటూ ఆరిలోవా భగత్ సింగ్ నగర్కు చెందిన బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చెయ్యండంటూ కలెక్టర్కు వినతి పత్రం కూడా సమర్పించారు. గ్రామ ప్రెసిడెంట్కు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ను ఆశ్రయించినట్లు బాధితులు మీడియాకు వివరించారు.
పట్టా కూడా ఇచ్చారు. ఇస్తే సగం స్థలంలో ఇల్లు కట్టుకుని సగం స్థలం ఉంచుకుంటే ఆ వేరే వ్యక్తి ఎవరో వచ్చి ఇది మాది అని క్రెయిన్ మన 18వ తారీఖున వచ్చి క్రెయిన్ తీసుకొచ్చి క్రెయిన్తో శుభ్రంగా డిస్ట్రాయ్ చేశారండి ఆ ఇల్లు అంతా మొత్తం. ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారు ఆడవాళ్ళని, మీరు ఎందుకు ఈ ఇల్లు కూలగొడుతున్నారు అనే సందర్భం వచ్చేసరికి మీ జీవీఎంసీ నుంచి వచ్చాం మీ జీవీఎంసీ నుంచి వచ్చి మీ ఇల్లు కూలగొట్టామని చెప్పి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు గడగబా అడిగి పట్టుకునేసరికి ఆ వ్యక్తి ఎవరో ఒక చిరంజీవి అనే వ్యక్తి పారిపోయాడు. ఆయన బండి నెంబర్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు క్రిస్టియన్ మైనార్టీ జాయింట్ యాక్టివిటీ కమిటీ నుంచి మాకు న్యాయం జరగాలని ప్రజల పక్షాన మేము వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగిందండి. తమకు బస్ సౌకర్యం కల్పించాలంటూ సాయి గణపతి కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఓ ధర్నా చేశారు. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థి నవీన్ మాట్లాడుతూ బస్సు సదుపాయం లేకపోవడం వల్ల ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి రాకపోకలు కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సార్ మేము మా కాలేజీలోనే ఇంచుమించు 4 years నుంచి చదువుతున్నాము. మేము జాయిన్ అయిన స్టార్టింగ్లో మా కాలేజీకి చాలా ఆర్టీసీ ఇబ్బంది ఉండేది అనమాట. ఇప్పుడు అది అంతకి పెరిగిపోతూ ఉంది కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు. అయితే దీనికి మా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు స్పందించి ఆర్టీసీ వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారంట కాలేజ్ అంటే గిరిజాల నుంచి సాయి గణపతి కాలేజ్ గేట్ వరకు ఎక్స్టెన్షన్ పాస్ తీసుకుంటే బస్సులు వేస్తామన్నారు. కానీ 2 బస్సులే వేశారు. అయితే మేము హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి చెప్తే వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము మెయిల్ పెట్టాం. పారిశ్రామిక ప్రాంతం హిందుస్థాన్ షిప్ యార్డ్ క్వార్టర్స్ సింధియా న్యూ కాలనీ గౌరీ సేవా సంఘం పీఠం గురుస్వామి కె కామేశ్వరరావు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి అంబలం పూజ వైభవపేతంగా జరిగింది. అయ్యప్ప దీక్ష వహించిన స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. అరటి దవ్వలతో అంబలం కట్టారు. దీంతో పాటు 18 మెట్లను ఏర్పాటు చేసి పడి పూజ నిర్వహించి పదునెట్టంబడిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న గురుస్వాములు అచ్యుతరావు, నానాజీ, కృష్ణమూర్తి, దేశాయ్, కన్యస్వాములు పాల్గొన్నారు. అనంతరం వీరంతా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరాటే ఆత్మరక్షణ క్రీడ అని ట్రాఫిక్ ఏసీపీ కింజరపు ప్రభాకర్ రావు తెలిపారు. నగరంలోని కేఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ 21వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరాటేలో వివిధ అంశాల్లో శిక్షణ పొందిన బాలబాలికలకు ప్రదర్శించిన సాహస విన్యాసాలను ఆయన తిలకించారు. వారిని పథకాలు సర్టిఫికేట్లతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కరాటేతో ఆత్మవిశ్వాసం శారీరక దారుఢ్యం పెంపొందుతాయన్నారు. కరాటేను ఒలింపిక్లో చేర్చాలని అలాగే అందువల్ల ఈ క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. కరాటే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఎం సుందరం మాట్లాడుతూ కరాటేకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ప్రతిభ ఉన్నప్పటికీ పేద విద్యార్థులు రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ వై శ్రీనివాసరావు, కరాటే బ్లాక్ బెల్ట్ శిక్షకులు మెహబూబ్ జానీ, చంద్రశేఖర్, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అనుకూలమైన ఏవి కూడా ప్రోత్సాహం లేదు గవర్నమెంట్ నుంచి. మాకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా అందితే ఇంకా పిల్లలకి మంచి స్థాయిలో తీసుకెళ్తామని మేము కోరుకుంటున్నాం. మాకైతే మాత్రం ప్రస్తుతానికి ఎవరికి పోర్ట్ మైదానం ఒకటే ఉంది సార్. మాకైతే ఎవరికి అలౌట్ చేయట్లేదు సార్. వాళ్ళు ఏమైనా అడిగితే పర్మిషన్ తీసుకురండి ఎక్కడికో వెళ్ళంటున్నారు తప్ప ఎవరికి ఇండివిజువల్గా ఎవరికి చెప్పుకోవడం ఛాన్స్ మాత్రం మాకు ఇవ్వట్లేదు సార్. అది పోర్ట్ స్టేడియంలో ప్రారంభమైన 65వ అఖిల భారత పోలీస్ వాలీబాల్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2016లో ఆంధ్రప్రదేశ్ బృందం నుంచి విశాఖపట్నం 16వ బెటాలియన్ 20 మంది బైకులపై చేసిన విన్యాసాలు జీప్ విన్యాసం ఆద్యంతం అలరించాయి. బైకులపై వివిధ భంగిమలతో చేసిన విన్యాసాలు ఆహుతులను కట్టిపడేశాయి. విన్యాసాల్లో అద్భుతంగా అలరించిన సూర్యచంద్ బృందానికి 11,111 రూపాయల చెక్కును అందించారు. అస్సాం పోలీస్ రత్నేశ్వర్ నియోగ్ తాడుతో భారీ వెహికల్ను లాగి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నోట్ల రద్దుపై అట్టుడికిన పార్లమెంటు, కొనసాగిన వాయిదాల పర్వం. జాతీయ స్థాయి నమూనాగా పట్టిసీమ, నీరు, ప్రగతి టెలికాన్ఫరెన్స్లో సీఎం.
నిరసన ప్రదర్శనల వరకే పరిమితమైన హర్తాల్, విశాఖలో బంద్ పాక్షికం. నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచిన మోడీ, మండిపడ్డ వామపక్షాలు. కార్తీక మాసం ఆఖరి సోమవారం భక్తులతో పోటెత్తిన శివాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.